పొడి చేసుకుందామండి. దాంట్లో కొంచెం ధనియాలండి, కొంచెం ధనియాలు, కొంచెం జీలకర్ర అండి, కొంచెం మెంతులండి. ఇవి లైట్గా పెద్ద ఎక్కువ వేగక్కర్లేదు కానీ అండి, కొంచెం ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా లైట్గా కొంచెం ఫ్రై చేసుకోవాలి, ఎక్కువ వేగనవసరం లేదు. తినేళ్ళు అయితే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చండి. 2 పచ్చిమిర్చి, ఎండుమిర్చి ఎక్కువ తినేళ్ళు అయితే ఎక్కువ వేసుకోవచ్చండి. నేనైతే ఎక్కువ వేయట్లేదు, కారం చాలా తక్కువ తింటామండి. ఎండుమిర్చి అండి కొంచెం, పసుపండి కొంచెం, హలో హాయ్ అండి. ఈరోజు సొరకాయ పులుసు పెడతానండి. ఇది చాలా మంచిదండి ఆరోగ్యానికి కూడా. ఇది అన్నంలోకి, చపాతీలోకి, తర్వాత రాగి సంగటిలోకి అన్నట్లోనికి బాగుంటుందండి సొరకాయ పులుసు. ఇదిగోండి దీంట్లో కావాల్సిన పదార్థాలు ఇదిగోండి: ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, తర్వాత టమాటాలండి, కొత్తిమీర, కరివేపాకు, ఇదిగోండి నానబెట్టుకున్న చింతపండు, ఇవన్నీనండి. ఇవి ఆరోగ్యానికి చాలా మంచిదైన కర్రీ అండి. ఇది నేను ఎలా వండుతానో మీకు చూపిస్తాను. మంచి రెసిపీ అండి, ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. ఇదిగోండి కొబ్బరి, వేపనవసరం లేదనుకోండి, మామూలుగా వేసాను అంతే. ఇందులో ఇవి మిక్సీ పెట్టేద్దామండి. ఇవి బండి పెట్టానండి, ఆయిల్ పోసానండి. దీంట్లో కొంచెం మినప్పప్పు అండి, కొంచెం మినప్పప్పు వేగాలండి. కొంచెం మినప్పప్పు అండి, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, మినప్పప్పు అండి, కొంచెం మెంతులు వేసి వేగాలండి. వేగిన తర్వాత దీంట్లో కొంచెం పొట్టి తీయని ఎల్లుల్లిపాయలు, అండి. ఇదిగోండి పచ్చిమిర్చి, కొంచెం ఉల్లిపాయలండి, వేగాలండి బాగా. ఈ వేపిన మిశ్రమాన్ని అండి మనం మిక్సీ పడదాము. చూడండి ఇది వేగిపోయింది. ఇప్పుడు మనం టమాటా ముక్కలు వేసేద్దాము. టమాటాలు బాగా వేగాలండి. దీంట్లో కొంచెం పసుపు వేద్దామండి. దీంట్లో కొంచెం కారం వేద్దామండి. ఇది ఆనపకాయ పులుసు కదండి, పెద్ద ఎక్కువ వేగక్కర్లేదు. ఆనపకాయ పులుసు కదండి, సొరకాయ పులుసు అంటే మేము సొరకాయ ఆనపకాయ అని 2 అంటామండి. అందుకని నేను గుమ్మన్నకు ఆనపకాయ అని వచ్చేస్తుంది. ఇన్ని పెట్టేది అయితే సొరకాయనండి. జేగినాయి కదండి. ఇప్పుడు
నేనేం చేశానంటే అండి, ఆనపకాయ సొరకాయ నాకు తొందరగా ఉడకవండి ఇక్కడ కాయలు. అందుకని చెప్పేసి ముందుగా కుక్కర్లో పెట్టానండి నేను. కుక్కర్లో పెట్టింది ఇప్పుడు దీంట్లో వేసేస్తున్నానండి. దీంట్లో చూడండి, ఇవి సొరకాయ ముక్కలు ఇందులో వేసేస్తున్నానండి. వాటర్ తోటి ఉన్నాయి. వేసేసాను కదండి. ఇప్పుడు బాగా కొంచెం హైలో పెట్టి ఉడికించేసుకోవాలండి. వాటర్ ఉంది కదా, అంటే మనం కుక్కర్లో పెట్టేసాం కదండి ముందు. అందుకని చెప్పేసి మనం ఏం చేయాలంటే కొంచెం హైలో పెట్టేసుకోవాలి. లేతకాయ అనుకోండి మనం మామూలుగా పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో ముందుగా నానబెట్టుకున్న చింతపండు వేసేసుకోవచ్చండి. ఇలాగా అంటే మాది గింజ తీసేసిన చింతపండు అండి, మంచిది చింతపండు. అందుకని చెప్పేసి ఇలా వేసేస్తున్నాను. ఇది అయిలో పెట్టి ఉడికించుకోవచ్చండి. నేను కరివేపాకు పోపులో వేయటం మర్చిపోయానండి, దీంట్లో వేసేస్తున్నాను. ఇలా వేసుకున్న మంచి ఫ్లేవర్ వస్తుందండి. దగ్గరికి పడిన తర్వాత మనం తయారు చేసుకున్న పొడి ఉంది కదండి, అప్పుడు వేద్దాము. ఇదిగోండి, దగ్గరికి ఆనపకాయ కూర దగ్గరికి పడిందండి. ఇదిగో మనం తయారు చేసుకున్న పొడి ఇందులో వేసేద్దామండి. వేసిన తర్వాత కొద్దిసేపు ఉడకనిచ్చి కట్టేయచ్చు. ఇదిగోండి, మనం తయారు చేసుకున్న పొడి వేసేసాను. ఇదిగోండి, కలిపేసి కలిపేసండి కొద్దిసేపు కొంచెం చిమ్ముల్లో ఉంచి కట్టేయచ్చండి. నేను కొంచెం కొత్తిమీర, అండి. అయిపోయింది కూర.